పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 23వ తారీఖు శుక్రవారం. ఈనాటి మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం నుండి 20వ వచనం వరకు. భక్తి కీర్తన 57వ కీర్తన 2, 3, 4, 6 వచనములు మరియు 11వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు వాక్యాన్ని చదువుకొని భక్తితో ధ్యానించుదాం. పిదప ఆయన పర్వతం పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటనకును పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారిని బోవనెర్గేసు అని పేరు పెట్టెను. దీనికి ఉరిమెడి వారు అని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కానానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యోధా ఇస్కరియోతు. మరి ఈ వాక్య భాగంలో మొదట మనకు కనిపించేది యేసు తనకు ఇష్టమైన వారిని పిలిచాడన్న సత్యం. ఇది వారి ప్రతిభ వల్ల కాదు, వారి అర్హత వల్ల కాదు, కేవలం యేసు ప్రేమ వల్ల. నేను దేవుని ప్రేమతో ఎంపిక చేయబడిన వాడనని నమ్ముతున్నానా అనేటువంటి విషయాన్ని మనం ఈనాడు ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు వారిని ముందుగా పని కోసం కాదు, తనతో ఉండుటకు పిలిచాడు. నా జీవితంలో యేసుతో ఉండే సమయం ఉందా, లేదా పనిలోనే దేవుణ్ణి మర్చిపోతున్నానా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. పంపబడుట అంటే సువార్త ప్రకటించుటకు. యేసుతో ఉన్నవారే తరువాత లోకానికి పంపబడ్డారు. ఆయన సాన్నిధ్యంలో మారిన హృదయమే ఇతరులను మారుస్తూ ఉంది. మన మాటలు కాదు, మన జీవితం సువార్తగా మారాలి. అధికారం సేవ కోసం. యేసు అపోస్తులకు అధికారం ఇచ్చాడు. అది గర్వానికి కాదు, ఇతరులను విముక్తి చేయుటకు. నిజమైన ఆధ్యాత్మిక అధికారం అంటే వినయం, సేవ, త్యాగం. అపోస్తలుల వైవిధ్యం, దేవుని కృప గొప్పది. పేతురు బలహీనుడు, యాకోబు యోహాను కోప స్వభావులు, యోధ విశ్వాసఘాతకం చేసినవాడు. అయినా యేసు వారిని వదిలిపెట్టలేదు. ప్రియ స్నేహితులారా, మరి ఒక గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ప్రభు మనతో ఈ శిష్యుల యొక్క గొప్పతనం ఏమిటి, వారిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నారు అని మనం ధ్యానిస్తే, యేసు సందేశాన్ని కొనసాగించిన వారు ఈ శిష్యులు. యేసు భూమిపై ఉన్నంతకాలం పరిమితమైంది. ఆయన బోధనలను ప్రపంచమంతా తీసుకువెళ్ళిన వారు శిష్యులే. వారు లేకపోతే సువార్త మనకు చేరేది కాదు. శిష్యులు యేసు మిషన్కు వారసులు అని మనం ధ్యానించాలి. రెండవది, యేసుతో జీవించిన సాక్షులు. శిష్యులు యేసును కేవలం విన్నవారు కాదు, ఆయనతో జీవించిన వారు. ఆయన ప్రార్థన, ప్రేమ, త్యాగం అన్నీ ప్రత్యక్షంగా చూసి అనుభవించి ప్రపంచానికి సాక్ష్యమిచ్చారు. జీవితం మారిన వారే నిజమైన సాక్షులు. మరి మూడవది, సామాన్యుల ద్వారా దేవుడు చేసిన అసాధారణ కార్యము. శిష్యులు విద్యావంతులు కాదు, ధనవంతులు కాదు, సంపూర్ణులు కాదు, అయినా దేవుడు వారిని ఉపయోగించాడు. దేవుడు అర్హతను కాదు, అర్పణను చూశాడు. నాలుగవది, సమాజానికి మార్పు తీసుకువచ్చిన వారు. శిష్యులు ప్రేమను బోధించారు, క్షమను ప్రకటించారు, ఆశ లేని చోట ఆశ నింపారు. వారి ద్వారా సంఘం పుట్టింది. శిష్యులు లేకుండా సంఘము లేదు. ఐదవది, మనందరం శిష్యుల వలె పిలుపు అందుకున్నవారం. శిష్యులు అంటే
12 కాదు, ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరూ శిష్యులే. మన కుటుంబంలో, మన పనిలో, మన సమాజంలో, మన జీవితం ద్వారా యేసును చూపించాలి. శిష్యత్వం యేసును అనుసరించటం ప్లస్ యేసును ప్రకటించటం. ప్రియ స్నేహితులారా, మరి యేసు పిలుపు ప్రేమతో కూడిన పిలుపు. యేసు తనకు ఇష్టమైన వారిని పిలిచాడు. వారు సంపూర్ణులు కాదు, పాపరహితులు కాదు, కానీ ఆయన ప్రేమకు స్పందించిన వారు. దేవుడు మన అర్హతలను కాదు, మన హృదయాన్ని చూస్తారు. తనతో ఉండుటకు ఇదే శిష్యత్వపు మూలం. పని తర్వాత కాదు, ప్రచారం తర్వాత కాదు, ముందుగా సంబంధం కలిగి ఉండటం. ప్రార్థన లేని శిష్యత్వం శూన్యం. యేసుతో సమయం లేని సేవ బలహీనం. యేసుతో ఉన్నవారే యేసు చేత పంపబడ్డారు. ఏ శిష్యుడు అంటే కేవలం వినేవాడు కాదు, పంపబడిన వాడు. మన మాటలు కాదు, మన జీవితం యేసును ప్రకటించాలి. పేతురు భయపడినవాడు, యోహాను యాకోబు కోపగుణం కలిగిన వారు. ఈ యోధ విశ్వాసఘాతకుడని విని ఉన్నాం. అయినా కానీ దేవుడు బలహీనుల ద్వారానే బలాన్ని చూపిస్తాడు. శిష్యత్వం 12 ముగియలేదు. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసు శిష్యులే. మన కుటుంబం, మన కార్యాలయంలో, మన సమాజంలో, మన జీవితం ద్వారా యేసు కనిపించాలి. ప్రియ స్నేహితులారా, యేసు ఈరోజు కూడా పిలుస్తూ ఉన్నారు. నాతో ఉండు, నన్ను ప్రకటించు. మనం కేవలం క్రైస్తవులుగా కాదు, జీవించే శిష్యులుగా ఉండమని ఈనాటి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మరి ఏ విధంగా మనం ప్రభువుకి మాట ఇస్తున్నాం? మత్తయి సువార్త ప్రకారం యేసు నేరుగా తన అనుచరులను పిలువగా, మార్కు, లూకా మాత్రం యేసు పర్వతం పైకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ పిమ్మట శిష్యులని ఎంపిక చేసుకున్నారని తెలుపుతున్నారు. యూదులకు పర్వతం, కొండ దేవుని స్థానం. అక్కడి నుండే మోషేకు, ప్రవక్తలకు దేవుడు దర్శనమిచ్చాడు. అక్కడి నుండే తను తాను ఆవిష్కరించుకున్నాడు. యేసు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు తన తండ్రితో ఏకాంతంగా గడపటం అలవాటుగా చేసుకున్నాడు. యేసు తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చారు. యేసు వారిని శిష్యులు లేదా అపోస్తులని పిలిచాడు. అపోస్తులంటే ఒక ప్రత్యేక పరిచర్య కొరకు నియమింపబడిన వారిని అర్థం. యేసును అనుసరించడానికి అనేక మంది కోరుకున్నారు. అందులో 72 మందిని ఆయన నియమించుకున్నాడు. ఆ పిమ్మట 12 మందిని శిష్యులుగా ఎంచుకున్నాడు. వీరిలో 3 ముఖ్య ఘట్టాల్లో వెంట తీసుకొని పోయాడు. అయితే అక్కడ ఈనాటి సువార్త ప్రకారం తనకు కావలసిన వారిని పిలిచాడు. అపోస్తుల మొదటి కర్తవ్యం వారు క్రీస్తుతో ఉండటం అంటే క్రీస్తు ప్రకారం జీవించటం, క్రీస్తు భావజాలాన్ని అవగాహన చేసుకొని వంట పట్టించుకోవడం. ఆ పిమ్మటని వారి ప్రేషిత కార్యానికి అంకితమైన దాన్ని మోయాలి, నిర్వర్తించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు నిన్ను నన్ను పిలిచిన దేవుడు మన జీవితాలను కూడా బలపరచుదురుగాక. మనం ఎల్లప్పుడూ మన యొక్క శిష్యరకాన్ని గొప్పగా పొగడుకుందాం.